ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ జిల్లా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకంతో తమకు కొంత డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు. రెగ్యులర్గా ప్రయాణాలు చేసే వాళ్లకు ఇది మరింత ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖపట్నంలో 550 బస్సులు ప్రత్యేకంగా ఆర్టీసీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులకు సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో మహిళా ప్రయాణికులు వారు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అయి ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డులను లేదా ఏదైనా గుర్తింపు కార్డును క్యారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే మహిళా ప్రయాణికులు తమ ఐడెంటిటీని ఏదైతే వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు ఉంటుందో ఆ కార్డ్స్తో ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం. ప్రస్తుతం మహిళలంతా కూడా తమ ఐడెంటిటీ కార్డులను కండక్టర్కు చూపించి స్త్రీశక్తి కింద ఉచితంగా టికెట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర వీళ్ళంతా కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంటారు? ఈ ఫ్రీ బస్ వచ్చిన రోజు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. గవర్నమెంట్ మా గురించి ఇది ప్రొవైడ్ చేయడం వల్ల మాకు సేవ్ అవుతుంది. మంత్లీ 1000 వరకు నాకైతే సేవ్ అవుతుంది. రోజు ఎంత దూరం ట్రావెల్ చేస్తారు? రోజు నేను కొత్తవలస టు ఎన్ఏడి వరకు ట్రావెల్ చేస్తాను. ఒక 1000 వరకు నాకు సేవ్ అయినట్లే కదా. అమ్మ, మీరు ఈరోజు ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తారు? పెందుర్తి నుంచి వస్తున్నాం. రోజు ఎంత ఖర్చు అవుతుంది? నేను రోజు రాను సార్, వారానికి ఒకసారి వస్తాను. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మంచి ఉపాధి కల్పించారు స్త్రీలందరికీ. బాగానే ఉన్నది. విశాఖపట్నంతో పాటుగా ఉత్తరాంధ్ర రీజియన్లో రోజు 4.5 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరికీ కూడా ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. స్త్రీశక్తి కింద 0 టికెట్స్ ను ఇష్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డును తీసుకొస్తే ఖచ్చితంగా ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుంది. టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కండక్టర్లకు వాటిని ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తొలి రోజు కావడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది మహిళలు తమకు సంబంధించిన ఐడెంటిటీ కార్డులను తీసుకురావడానికి ముందుకు రావట్లేదు. కొంత ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే వాటిని చూసిన తర్వాత టికెట్లు ఇష్యూ చేయగలుగుతామని కండక్టర్లు చెప్తున్నారు. ఈ దిశగా కొంత అవేర్నెస్ అవసరం అవుతుంది. ఇంకా మహిళలకు సంబంధించి కొంత అవగాహన ఉంది. స్త్రీశక్తి పథకం మీద స్టిక్కర్లు కానీ లేకపోతే విస్తృతమైన పబ్లిసిటీ చేయడం ద్వారా వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్స్తో బస్సులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిబ్బంది కోరుతున్నారు. ఓవరాల్గా స్త్రీశక్తి స్కీమ్ కింద ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చిందో దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా వర్కింగ్ క్లాస్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వారికి కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఇది చాలా మేలు చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలంతా కూడా తమ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు ప్రధానంగా ఆధార్ కార్డులను సమర్పించి స్త్రీశక్తి కింద ఉచిత టికెట్లను పొందుతున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డులతో వాళ్ళంతా కూడా బస్సుల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక విధంగా చాలా యూనిక్ స్కీమ్గానే విశాఖపట్నానికి సంబంధించిన మహిళలు భావిస్తున్నారు. విశాఖలో 550 బస్సులు స్త్రీశక్తి కింద ఆర్టీసీ నిర్వహిస్తోంది. కెమెరామెన్ రైతు రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.